గుట్ట మీద నుంచి కిందికి చూస్తే చుట్టూ ప్రకృతి అందాలు, ఆహ్లాదకర వాతావరణం, కనుచూపు మేర పచ్చని పొలాలు. ఇదంతా ఎక్కడో కాదు, సిద్దిపేట జిల్లాలోన్న గోవర్ధనగిరి సంజీవరాయని గుట్ట అందాలు. శ్రావణ మాసం సందర్భంగా వనభోజనాలు నిర్వహించారు ఊరి జనం. వరదపాసం చేసి వానలు పడాలని మొక్కుకున్నారు. చుట్టూ పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, వీటన్నింటి మధ్య పెద్ద గుట్ట. కనుచూపు మేర ఎటు చూసినా ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. ఇదంతా ఇతర రాష్ట్రాల్లోనో కోనసీమ అందాలు కాదు, అద్భుతంగా కనిపిస్తున్న ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ గుట్ట మన రాష్ట్రంలోన్న సిద్దిపేట జిల్లాలో ఉన్నది. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి దగ్గర ఉన్న ఈ సంజీవరాయుని గుట్ట ప్రకృతి అందాలకు కేరాఫ్ గా నిలుస్తుంది. ప్రతి శ్రావణ మాసంలా ఈ గుట్ట మీదికొచ్చి వనభోజనాలు చేస్తారు ఊరి జనం. బియ్యం, పాలు, బెల్లం, పసుపుతోటి పాసం తయారు చేస్తారు. ఈ పాసాన్ని డప్పు దరువులు, శివసత్తుల పూనకాల మధ్య గుండం దగ్గరికి తీసుకొస్తారు. గుండం మీదున్న బండ మీద పాసం పోస్తారు. దాన్నే వరద పాసం అంటారు. బండ మీద పోసిన వేడివేడి పాసాన్ని మీద చల్లుకొని గుండముల దుంకి స్నానం చేస్తారు. చానా ఏళ్ల సంధి ఇట్లా చేస్తున్నామంటున్నారు ఇక్కడోళ్ళు. వానలు బాగా పడి పాడి పంటలు బాగుండాలని కోరుకున్నామన్నారు. వంటలు వండుకొని గుట్ట మీదనే భోజనాలు చేస్తారు. గుట్ట మీద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. 2 బండరాళ్ల మధ్య నుంచి బయటకు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు జనం. ఇక్కడున్న ఆంజనేయ స్వామి కొండగట్టు అంజన్న అంతా మహిమగలవారని చెబుతున్నారు. గుట్ట మీదున్న ప్రకృతి అందాలను చిన్న పెద్ద అంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. గుట్ట మీద నుంచి కిందికి చూస్తే చుట్టూ ప్రకృతి అందాలు, ఆహ్లాదకర వాతావరణం, కనుచూపు మేర పచ్చని పొలాలు కనిపిస్తాయి. ఈ వాతావరణంలా ఆడిపాడారు పిల్లలు, గుండంలా ఈత కొట్టారు. తరువాత గుట్ట మీదున్న ఖాళీ జాగల బతుకమ్మ ఆడిపాడారు మహిళలు.